మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ప్రియ దైవజనమా, పరమగీతముల గ్రంథము ప్రాణప్రియుడైన యేసయ్యకు సంఘ వధువుకు మధ్య జరిగిన సంభాషణగా మనము ధ్యానించబద్ధులమై ఉన్నాము. సొలొమోను షూలమ్మితీలు యేసయ్యకు సంఘ వధువుకు అలంకార ప్రాయముగా పరమగీతముల గ్రంథములో మనకు కనపడతారు. చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించడానికి ముందు 7వ వచనంలో నీ మందను ఎచట మేపుదువు, మధ్యాహ్నమున ఎచట నీడకు వాటిని తోలుదువు అని అడిగిన ప్రశ్నకు సమాధానమే ఈ 8వ వచనము. యేసయ్యను ఒక విశ్వాసి ఈ ప్రశ్నను అడిగినప్పుడు యేసయ్య సమాధానము ఏమిటి అంటే, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. అవును, మంద విశ్వాసుల సమూహాన్ని సూచిస్తుంది. విశ్వాసుల సమూహమైన తన సంఘమును క్రీస్తు ఎచ్చటికి నడిపిస్తాడో తెలుసుకోవాలి అంటే విశ్వాసిగా మనము సంఘ సహవాసములో కొనసాగాలి. మందల అడుగుజాడలు సంఘ సహవాసాన్ని సూచిస్తూ ఉన్నాయి. మనకంటే ముందున్న భక్తులు గొప్ప సాక్షి సమూహముగా మనలను ఆవరించి ఉన్నారు. వారు ఏ రీతిగా ప్రధాన కాపరి అయిన క్రీస్తును వెంబడించారో వారి అడుగుజాడలలో నడిస్తే అవగతం అవుతుంది. అవును ప్రియ దైవజనమా, భక్తి జీవితము అనేది మన కనుల ఎదుట మాదిరిగా ఉంచిన అనేక మంది భక్తులు ఉన్నారు. వారు క్రీస్తును వెంబడించుటకు ఎంతగా ప్రయాసపడ్డారో, ఎంత స్థిరమైన భక్తిని కొనసాగించారో మనము సంఘ సహవాసములో ఉన్నప్పుడే తెలుసుకొనగలము. మంద కాపరుల గుడారముల యొద్ద మేకపిల్లలను మేపడము సంఘ కాపరుల సహవాసమును మరియు వ్యక్తిగత సువార్త భారమును సూచిస్తా ఉంది. క్రీస్తు తన సంఘమును ఎక్కడకు నడిపిస్తాడో ఆ చోటు మనము కూడా చేరుకోవాలి అంటే విశ్వాసుల సమూహముతో, సంఘ కాపరితో సహవాసము కలిగి దేవుని మార్గములను తెలుసుకొని ఆ మార్గములో పయనించాలి. ప్రియ దైవజనమా, కొందరు పరిశుద్ధులము, భక్తి చేస్తున్నాము అంటూ విశ్వాసులను వారి సహవాసాన్ని తృణీకరిస్తూ ఉంటారు. సంఘ కాపరిని సహితం తృణీకరిస్తూ ఉంటారు. వారు కూడా మనవలే మనుష్య రీతిగా ఉన్నవారే. వారిలో కూడా కొన్ని బలహీనతలు ఉండవచ్చు. అయినంత మాత్రాన మన సహ విశ్వాసులను, మనలను నడిపించే కాపరిని మనము తృణీకరించకూడదు. ప్రియ దైవజనమా, సంఘముతో అంటు కట్టబడిన వారమై మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఆ క్రమంలో మనం మాత్రమే వెళ్ళడం కాదు గాని మనతో పాటు కొందరిని ఆ మార్గానికి మళ్ళించాలి. అదే మేకపిల్లలను మేపడము. ప్రియ దైవజనమా, రాజులైన యాజక సమూహముగా తన సొత్తైన ప్రజగా దేవుడు మనలను ఏర్పరచుకొని చీకటిలో ఉన్న మన జీవితాలను నిత్య వెలుగుతో నింపినాడు. మరి ఆ వెలుగును ఇతరులకు కూడా మనము పరిచయం చేసేవారముగా ఉండాలి. కొందరినైనా అగ్ని నుండి లాగి నిత్య జీవానికి నడిపించాలి. క్రీస్తు అంతిమంగా తన సంఘాన్ని ఎక్కడికి నడిపిస్తాడో ఆ నిత్య రాజ్యానికి మనతో పాటు మరికొందరిని తీసుకుని వెళ్ళేవారముగా ఉండాలి. ఈ వాక్యము వింటూ ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ గుంపులో ఉండడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? అయితే సంఘ క్రమాన్ని పాటించాలి. సంఘ సహవాసములో కొనసాగాలి. సంఘ కాపరి సహవాసములో కొనసాగాలి.
నీవు ఒక విశ్వాసిగా కొనసాగుతూ నీ సాక్ష్య జీవితము ద్వారా మరికొందరిని సాక్షులుగా నీవు దేవుని ఎదుట నిలబెట్టగలగాలి. ఆ మహాదినాన క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒంటరిగా కాకుండా నీతో కూడా ఒక సమూహాన్ని తీసుకొని రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసయ్యను నీవు సంధించినప్పుడు బళ నమ్మకమైన మంచి దాసుడా, బళ నమ్మకమైన మంచి దాసురాలా అనే మెప్పును నీవు పొందగలవు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, నీవు నీ సంఘాన్ని అంతిమముగా ఎక్కడకు నడిపిస్తావో ఆ స్థలానికి మేమును చేరాలంటే నాయన, ఏ రీతిగా మేము కొనసాగాలో ఈ దినం మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. సంఘ సహవాసములో సంఘ కాపరితో సహవాసము కలిగి దేవా, మా ముందున్న సాక్షి సమూహము ఏర్పరచిన అడుగు జాడలలో మేమును నడిచి మాతో పాటు మరికొందరిని నీ ఎదుట నిలపగలిగే ధన్యతను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: కాలిపోని పొదను చూచినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.